హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చి బాదం మిల్క్ అండి. ఈ సమ్మర్లో బాదం మిల్క్ని ఇష్టపడని వారు, తాగని వారు ఎవరు ఉంటారండి. చాలా చల్లగా, మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ బాదం మిల్క్ని మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈ బాదం పాల కోసం మనమైతే బాదం పప్పుల్ని ముందు రోజు నైటే నానబెట్టి తీసుకోవాలి. మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే, లేదు అలా కుదరలేదు అనుకున్నప్పుడు వేడి నీళ్ళని వేసి ఒక 10 నిమిషాలు ఉంచితే మనకి వీటిపైన పై పొట్టు అనేది వచ్చేస్తుంది. ఇవి నానిపోతాయి. ఆ పై పొట్టుని మనం ఇలా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఫైన్గా మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా వీటిని మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న బౌల్ని తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. నేనైతే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నాను. వేసి ఈ పౌడర్ మునిగేంత వరకు పాలను వేసుకోవాలి. చల్లనమైనా పర్వాలేదు, కాచిన పాలైనా పర్వాలేదు. వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలని అలాగే ముందుగా మిక్సీ పట్టిన బాదం పప్పు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని మనం ఎన్ని పాలతో అయితే బాదం పాలను తయారు చేయాలనుకుంటున్నామో అన్ని పాలను వేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 లీటర్ పాలని ఇందులో వేసాను. ఈ పాలు అనేవి మనకి చిక్కగా ఉన్న పాలైతే, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మనకి ఇంకా బాదం పాల అనేది ఇంకా బాగా కుదురుతుందనమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ దొరికితే తీసుకొని దాంతో చేసుకుంటే బాగుంటుంది. ఈ పాలను ఇందులో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. గరిటెతో కలుపుతూ పాలు పొంగుతూ మరుగుతున్నప్పుడు అంచులకి మేగడ పేరుకుపోతూ ఉంటుంది కదా, అలా పేరుకుపోకుండా గరిటెతో కలుపుతూ ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పొంగుతూ మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా బాదం పప్పు మిశ్రమాన్ని, ఆ బాదం పాలు ఇందులో అయితే వేసుకోవాలి. ఆ మిక్సీ పట్టిన దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ బాదం పప్పుని మిక్సీ పట్టాం కదా, ఇదైతే పచ్చిగా ఉంటుంది, పచ్చివాసన వస్తుందన్నమాట. సో ఈ పచ్చివాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. గరిటెతో కలుపుతూ మనం ఉడికించుకోవాలి. బాగా ఉడికించకపోతే పచ్చివాసన వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవి పచ్చివాసన పోయేంత వరకు మనం గరిటెతో కలుపుతూ బాగా ఉడికించుకున్న తర్వాత మనకి రుచికి తగినంత పంచదారని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని పంచదార కూడా కరిగేంత వరకు ఇలా గరిటెతో కలుపుతూ కరిగించుకోవాలి. పంచదార కూడా కరిగిపోయిన తర్వాత సిమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే కస్టర్డ్ పాలు వేయాలి. నెక్స్ట్ ఇలా ఒకసారి కలిపి సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కస్టర్డ్ పాలను ఇందులో వేయాలి. వేసి కలుపుతూ ఉడికించాలి. ఈ కస్టర్డ్ పాలు వేసినప్పుడు మనకి పాలు అనేవి మరి కాస్త చిక్కబడతాయి. ఇప్పుడు కూడా మనకి ఇది మొత్తం తయారయ్యే వరకు మనం గరిటెతో ఇలా అంచులకి పేరుకుపోతున్న మేగడ్ని తీస్తూ మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఓ 2-3 నిమిషాలు మనం ఉడికించుకుంటే మనకి పాలు అనేవి మరి కాస్త చిక్కబడిపోతాయి అన్నమాట. ఇలా చిక్కబడుతూ ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఇంకా బాగా మరిగిపోయాయి మనకి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను అయితే బాగా చల్లారి పెట్టుకోవాలి. గరిటెతో కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. నార్మల్గా అలా వదిలేస్తే చల్లారిపోతాయి, కానీ పైన మేగడ అనేది పేరుకుపోతుంది, పాల టేస్ట్ అనేది పోతుందన్నమాట. సో అందుకే చల్లారేంత వరకు మనం గరిటెతో కలుపుతూ ఇలా చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయాయి. పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని ఈ పాలను అయితే ఆ వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేరొక బౌల్లో వేసేసుకొని మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం బాగా చల్లగా అయ్యేంత వరకు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి. మనకి బాగా కూల్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్లోని పెట్టి తీసేసరికి ఈ పాలు అనేవి మరి కాస్త చిక్కబడతాయి. ఇవి మరీ చిక్కబడితే కాసిన్ని పాలని, మరిగించిన పాలని వేసుకున్నా సరిపోతుంది. లేదు ఈ కన్సిస్టెన్సీ బాగుందంటే ఇంకా అలాగే మనం చల్లగా గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకొని తాగితే సరిపోతుంది. ఇలా గ్లాస్లో వేసుకొని నేనైతే పైన కొన్ని
కట్ చేసిన చిన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్తో అయితే గార్నిష్ చేసి తీసుకుంటున్నాను. ఇంకెంతేనండి, మనకి చల్లగా ఈ సమ్మర్లో ఇలా బాదం మిల్క్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసాక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.